హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ మసాలా. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, చపాతీలోకి ఏదైనా డిఫరెంట్గా తినాలన్నప్పుడు, లేదా కర్రీ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం లేనప్పుడు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే చాలా ఈజీగా అండ్ చాలా తక్కువ టైంతోటే కాకుండా అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ క్విక్ అండ్ ఈజీ ఆనియన్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు ఈజీ వేలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ని యాడ్ చేస్తున్నా. ఇందులో మనం ఆనియన్స్ తీసుకొని ఆనియన్ని సన్నగా కట్ చేయకుండా ఒక ఆనియన్ని 4 పార్ట్స్గా కట్ చేసుకొని అది ఇందులో యాడ్ చేసుకోండి. అప్పుడు మనం తినేటప్పుడు ఆనియన్ ఫ్లేవర్ తగులుతుంది. ఆనియన్ టైప్లో తింటాం కాబట్టి నేను ఇలా కట్ చేశాను. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని కొంచెం జస్ట్ అవన్నీ సపరేట్ అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేస్తూ ఇలా మగ్గనిద్దాం. జస్ట్ కొంచెమే హాఫ్ బాయిల్లా చేద్దాం మనం వీటిని. చూసారా, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లా మొత్తం సపరేట్ అయిపోతాయి ఆ ఆనియన్స్ అన్నీ ఒక్కొక్కటి. అండ్ ఇవి వచ్చేసి కొంచెం బాగా మగ్గుతాయి. ఇలా బాగా ఫుల్ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అస్సలు డీప్ ఫ్రై అవ్వకూడదు. ఇలా మగ్గిన తర్వాత వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. సేమ్ మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్, ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ ఉంది కదా అందుకని చిటికెడ ఆయిల్ యాడ్ చేశాను. అందులోకి పోపు గింజలు అండ్ కొంచెం కరివేపాకు వేసి ఇవి జస్ట్ అట్లా ఫ్రై చేసి అందులోకి మళ్ళీ ఒక ఆనియన్ని తీసుకొని దీన్ని కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. మీకు మరీ చిన్నగా కావాలన్నా చిన్నగా కట్ చేసుకోండి, లేదంటే మీడియం పీసెస్గా ఇలా కట్ చేసుకోండి. ఇలా ఆనియన్ కూడా జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వనిచ్చి మనం ముందుగా టమోటాని ప్యూరీ చేసుకున్నాం కదా, ఒక 2-3 టమోటాలు తీసుకొని వాటిని మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేసుకుందాం ఆ టమోటా పేస్ట్ అనేది. అందులో చిటికెడు వాటర్ కూడా యాడ్ చేసి ఇందులో యాడ్ చేయండి ఆ టమోటా మిక్స్లో. ఇందులో టేస్ట్కి తగ్గంత సాల్ట్, చిటికెడు పసుపు అండ్ ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసి మనం అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుతూ మిక్స్ చేసుకొని దీన్ని మనం ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. ఇలా 2 మినిట్స్ ఇలా బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు పెరుగుని యాడ్ చేద్దాం. ఇలా పెరుగుని యాడ్ చేయండి. లైక్ ఒక 1/2 కప్ వరకు పెరుగు సరిపోతుంది. కొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. అది మీకు పెరుగు నచ్చకపోతే స్కిప్ చేయండి. స్కిప్ చేసి కొంచెం టమోటా ప్యూరీ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మనం పెరుగుని యాడ్ చేయడం వల్ల మనకి ఆ మసాలా ఫ్లేవర్ అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అప్లై చేయడం వల్ల. ఇప్పుడు మనం జస్ట్ ఒక 2 మినిట్స్ అలా పెరుగు వేసి అంతా కలదిప్పి కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ అన్నీ ఇందులో వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా ఆనియన్స్ అంతా బాగా కలిపి దీన్ని మనం ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మగ్గిపోతుంది అండ్ ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని లోపల ఉడకదు. ఇట్లా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఒకసారి దీన్ని మొత్తం కలతిప్పుకోండి. ఇలా మొత్తం కలతిప్పుకున్న తర్వాత ఒకసారి ఫైనల్గా టేస్ట్ అనేది చూడండి. సాల్ట్, కారం ఇవన్నీ సరిపోయినాయా లేదా, సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఇట్లా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలిపేసేయండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన మన ఆనియన్ మసాలా కర్రీ రెడీ. దీన్ని మనం చపాతీలోకి అలా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంది. రైస్లో అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఒకసారి ట్రై చేసి తినండి. అండ్ చపాతీలోకి మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి అండ్ మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఎలా నచ్చిందో లేదో. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.